హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్. ఈ వీడియోలో రీఇన్నోవేషన్ చేసే హౌస్ చూపించబోతున్నాను. ఇది మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ హౌస్. ఇది మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఇల్లు. దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి 6 lakhs దాకా అవుతుంది. కానీ బిల్డింగ్స్ కన్నా రేగుల షెడ్స్ కన్నా ఈ పెంకుటిల్లు అనేది బెటర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వింటర్లో అయినా సమ్మర్లో అయినా కంఫర్ట్గా ఉండేది. వీళ్ళకి దీన్ని పూర్తిగా మార్చేసారు. ఫస్ట్ ఒక హాల్, ఒక రూమ్, 4 rooms ఉండేవి. డబుల్ బెడ్రూమ్ లెక్క, డబుల్ హాల్ లెక్క చేశారు. మంచి వాళ్ళు అయిపోతున్న వాళ్ళు పార్క్. ఈ వీడియో నచ్చింది. ఇంకా చేసే ఇంట్లో చాలా ఉన్నాయి. టైల్స్, కిచెన్లో టైల్స్ వేయడం ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ చేసేది ఇంకా చాలా ఉంది. రిపేర్ చేసేది ఇప్పుడు మంచి వాళ్ళు అయిపోతున్నాయి కాబట్టి పాలు పొంగిస్తారు. ఫోటో నువ్వు కూడా కాళ్ళ మీద కొంచెం పసుపు పదాలు మెల్ల దాటం ఏమైనా ఉన్నాయా దానికి ఎదురుగా? కుడికాలు పెట్టమ్మా, కుడికాలు మస్తు పెట్టింది. ప్రతి రూమ్ నింపురు. తక్కువ బడ్జెట్లో మనకు ఇలా ఏ విధంగా కావాలో ఆ విధంగా డిజైన్ చేసుకొని, ఈ విధంగా రీకన్స్ట్రక్షన్ చేసుకున్న రిపేర్ ఉన్నటువంటి ఇల్లును రీకన్స్ట్రక్షన్ చేసుకొని మనం ఉండవచ్చు. అన్నిటికన్నా పెంకుటిల్లు అనేది చాలా బెటర్గా అనిపిస్తుంది. సమ్మర్లో అయినా, వింటర్లో అయినా, రైనీ సీజన్లో అయినా. అండ్ చాలా ట్రెడిషనల్ ఉంటుంది కాబట్టి నేనైతే దీనికే ప్రయారిటీ ఇస్తున్నా. మీరు కూడా ఈ విధంగా పిల్లనటువంటి ఇల్లును మీరు కూడా ఈ విధంగా రీకన్స్ట్రక్షన్ చేసుకొని ఉండవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Gracias.